హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నసరాపేటలోని ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. అదైతే మెయిన్ ఎంట్రన్స్. అది ఆర్చ్ అంతా సూపర్గా ఉంది. అటు వెళ్ళినప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. రాగానే సైడ్ అయితే వచ్చేసి ఈ కొలంలో అయితే చూస్తున్నాను. స్టార్టింగే మనకి ఇక్కడ తాబేళ్ళు అయితే ఉన్నాయి. అట్లాగే అక్కడ ఒకటి రెండు పెద్ద పెద్దవి చాలానే ఉన్నాయి. ఇంతకుముందు ఫిషెస్ అండ్ ఇవి చాలా ఉండేవి, తర్వాత ఇప్పుడు లేవు అనుకుంటా. అందుకని నీళ్లు కూడా మొత్తం పచ్చగా అయితే అయిపోయినాయి. తాబేళ్ళు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఒక 4-5 పెద్దవి అయితే కనిపిస్తున్నాయి. అంతా రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పిల్లలు చూడండి ఏ రకంగా ఆడుకుంటున్నారు. కచ్వా అంటున్నారు హిందీలో, దీన్ని కచ్వా అయితే అంటారు. ఒకసారి నేను మొత్తం చూపిస్తాను ఎంత బాగుందో. ఇదైతే ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడున్నా కానీ బాగానే కనిపిస్తూ ఉంటాయి. బాగా కడతారు కాబట్టి బాగా వెల్ మెయింటైన్ కూడా చేస్తారు. నేరేడు పళ్ళు చూడండి, ఇప్పుడు కేజీ 100 రూపాయలు దాకా ఉన్నాయి. ఇక్కడ వేస్ట్ అయ్యే దగ్గర మాత్రం బాగా వేస్ట్ అవుతున్నాయి. చిన్నప్పుడు అయితే బాగా ఈ చెట్లు ఎక్కేసి మరీ కోసేసేవాళ్ళం. ఇప్పుడైతే ఆ టాలెంట్ అయితే మొత్తం పోయింది. ఒక గ్యాంగ్ రావాలి, ఎప్పుడైనా ఒక గ్యాంగ్ వచ్చి కిందనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియడం లేదు. ఇక్కడ 1-2 ఉన్నాయి. టేస్ట్ చేయడానికి అయితే తీసుకుందాం. ఇంకా కాసేపు అలాగ ముందుకెళ్ళేసి అయితే నేను చూపిస్తాను. అక్కడైతే టెంపుల్ ఉంది. బయట నుంచి బాగా విజువల్ బాగా కనిపిస్తుంది. అదంతా మీకు ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, రాజస్థాన్ వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు. మన పిల్ల చేష్టలు అయితే పోవు కదా. ఆ చెట్టెక్కి ఇన్ని అయితే కోసాను. కొన్ని అయితే 1-2 అయితే నేను గట్టిగా పట్టి ఊపేసరికి కిందకైతే రాలిని. అక్కడ చూడండి, అందరూ రాజస్థాన్ వాళ్ళు ఒక గ్యాంగ్ అయితే కూర్చొని ఏవో శ్లోకాలు అయితే పాడుతున్నారు. ఇటు లోపలికైతే ఇవి అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఆర్చితో ఇలా బాగా లైటింగ్ డెకరేషన్స్తో బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇటైతే చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ లోపలైతే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నాకు క్లియర్గా కనబడి ఉంటుంది. లోపలికైతే వచ్చేసాం. సైడ్ నగ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి నేరేడు కాయల దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇదే కృష్ణుడిని అయితే చూసేసాం. నేరేడు కాయల దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని మరి అన్ని కొద్దాం, ట్రై చేద్దాం. చాలా పిల్లలు అయితే ఉన్నారు, అన్నీ అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఇందాక వచ్చినాయన్ని వాళ్ళకైతే ఇచ్చేసాను. ఒకసారి మళ్ళీ ఆ తాబేళ్ళని మళ్ళీ చూసి కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఒక గ్లాస్ నిండా అయితే నేరేడు కాయలు అయితే అయిపోయినాయి. చివరిగా ఇక్కడ చూడండి, ఈ తాబేలు మాత్రం ఇందా నుంచి ఇక్కడే ఉంది, కదలట్లేదు. మిగిలినవి అన్నీ చూడండి పైకి అయితే వచ్చేసినాయి. ఆ కార్నర్వి కూడా బాగా మూవ్ అవుతా మీకు కనిపిస్తున్నాయి. చూడండి, ఒక 5-6 ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇంకా లైట్ కూడా బాగా ఫెయిల్ అయినట్టుంది. ఇంకా నసరాపేటలోని మా అత్తోళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాను. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే ఇన్ని నేరేడుకాయలు అయితే తెచ్చేసాం. ఇవన్నీ నాటువి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎవరైనా సాల్ట్ అండ్ కారం వేసుకొని అయినా తినవచ్చు దీన్ని.